హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాం. 3 స్పూన్ల కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక 1 అవర్ చికెన్ అయితే ఇట్లా మ్యారినేట్స్ చేసి పక్కకు పెట్టేసుకుందాము కలిపేసి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ అండి ఆయిల్ కాస్త ఎక్కువ పట్టిద్ది. ఆయిల్ వేసిన తర్వాత 2 లవంగాలు, చిన్న ముక్క చెక్క తీసుకొని ఆనియన్స్ అయితే పెద్ద ఆనియన్స్ అయితే వేసుకొని ఇట్లా మంచిగా కలర్ అయితే రావాలి. ఆనియన్స్ అనేది మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మనం చికెన్ అయితే వేసుకుందాము. ఎందుకంటే మనకి ఆనియన్స్ ఫ్రై చేసుకునే దాంట్లో కర్రీ అనేది టేస్ట్ బాగుండేది. ఇప్పుడైతే చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఇట్లా మొత్తం కలిపేసుకొని హైలో పెట్టుకోండి. హైలో పెట్టి మంచిగా ఒక 5 నిమిషాలుగా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్లో వాటర్ వస్తాయి కదా, వాటర్ అన్నీ ఇంకిపోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. అందుకని హైలో పెట్టుకోండి. ఇప్పుడు హైలో పెట్టే ఫ్రై చేసుకోండి. మూత మాత్రం అస్సలు పెట్టకండి. మూత పెడితే ఏంటంటే మనకి చికెన్లో నుంచి ఎక్కువ వాటర్ వస్తాయి. అండ్ మనం సిమ్లో పెట్టినా ఎక్కువ వాటర్ అయితే వస్తాయి. అందుకని హైలో పెట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకుంటే మనకు వాటర్ అంత ఎక్కువేం రావు. వచ్చిన వాటర్తోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎక్కువ ఉడకకుండా సరిపోయిద్ది. ఇప్పుడైతే మంచిగా ఫ్రై చేసుకుందాము. మనకి చికెన్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అట్లా మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నన్ను అయితే ఒక సిస్టర్ అయితే అడిగారు నా వీడియో చూసి సొరకాయ మటన్ అయితే చేయమన్నారండి. తప్పకుండా అండి చేస్తాను. కొంచెం టైం అయితే పట్టింది కానీ చేసి అయితే పెడతాను. అప్పుడైతే చూడండి చక్కగా అయితే. ఇప్పుడైతే ఈ చికెన్ అయితే కర్రీ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ మొత్తం చక్కగా ఇట్లా కలిపేసుకోవాలండి. ఇట్లా కలిపేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకోండి చికెన్ అనేది. ఎప్పుడు చికెన్ చేసుకున్నా ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి కానీ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్ట్గా అయితే ఉండిద్ది. అంత బాగుండిద్దండి చికెన్ కర్రీ. ఇప్పుడైతే ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం గసగసాలు ఒక స్పూను, ఎండు కొబ్బరి అయితే నానపెట్టేసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా నానపెట్టేసుకున్నాను. ఒక 2 లవంగాలు కూడా వేసుకున్నానండి దీంట్లో. ఇప్పుడైతే చక్కగా ఇవి ఒక 1 అవర్ ముందే మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఇవి కూడా నానపెట్టేసుకోవాలి. జీడిపప్పు, బాదం కూడా నానపెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. మిక్సీ పెట్టేటప్పుడు మొత్తం వేసుకొని చక్కగా ఈ వాటర్తోనే సరిపోయిద్ది మనకి. ఇంక వాటర్ ఏం వేయనవసరం లేదు. ఈ వాటర్తోనే చక్కగా మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదైతే చూసారు కదా, ఎండు కొబ్బరి ఇట్లాగా కట్ చేసుకుంటే మెత్తగా అయితే మెతికిద్ది. ఒకవేళ మీకు ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే జీడిపప్పు, బాదం అయితే ఇంకాస్త ఎక్కువైతే వేసుకోండి, సరిపోయిద్ది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. ఈ కొంచెం మిక్సీ పట్టేలోపు అయితే కర్రీ అనేది ఒకసారి చూద్దాము. చూసారు కదా, చికెన్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ముక్కలు అనేవి మధ్యలో కొంచెం అటు ఇటు అని 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నిండా పెరుగు అయితే వేసుకున్నాను. పెరుగు అయితే మనం తీసుకున్న పెరుగు అట్లా వేయకుండా కొంచెం మజ్జిగ చిలికినట్టు చిలికి క్రీమ్ లాగా చేసుకోండి పెరుగు. అట్లా క్రీమ్ లాగా చేసుకున్న తర్వాత అప్పుడు వేసుకోండి పెరుగు. అప్పుడే బాగుండుద్ది మనకి. ఇప్పుడైతే చికెన్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చిన్న ముక్క వచ్చి జాజికాయ, కొంచెం చెక్క అయితే తీసుకున్నాను, 3 లవంగాలు, బిర్యానీ ఆకు ఒకటి, స్టార్ అనాస పువ్వు కొంచెం, స్టార్ పువ్వు చిన్న ముక్క అయితే తీసుకున్నాను. ఇవైతే మొత్తంగా మనం వీడియోలో చూపించే మసాలా ఏదైతే ఉందో అది రోట్లో వేసి దంచుకుందాం. ఇప్పుడు కొంచెమే కాబట్టి మిక్సీలో అస్సలు వేయలేము. ఇది దంచి పక్కకు పెట్టేసిన తర్వాత ఈ మిక్సీ జార్ తీసుకొని ఇందాక నానబెట్టుకున్న గసగసాలు, ఎండు కొబ్బరి, ఇప్పుడు జీడిపప్పు అయితే వేసుకుందాము. ఒక 4-5 పలుకులు జీడిపప్పు, బాదం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి.
మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇది కూడా మనకి చక్కగా పెరుగు కూడా వేసాం కదా, పెరుగు వేసిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసుకుందాము. వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన గసగసాలు కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోండి అండి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండండి, ఎందుకంటే జీడిపప్పు అనేది ఊరికి అడుగంటే వస్తుంది. అందుకనే మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ కొంచెం పైకి తేలిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలేటప్పుడు కొంచెం వాటర్ 250 ml వాటర్ గ్లాస్ ఉండిద్ది కదా, ఆ గ్లాస్ 250 ml వాటర్ వేసేసుకొని ఉప్పు అనేది చూసుకోండి. ఉప్పు అయితే చెక్ చేసుకోండి, కారం అయితే సరిపోయిద్దండి. ఇప్పుడైతే వాటర్ వేసేసి కర్రీ అనేది కాస్త దగ్గరకు వచ్చిందాక కుక్ చేసుకుందాము. కొంచెం థిక్గా వచ్చిందాక కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇంక స్టవ్ అయితే ఆపేద్దామండి. కొంచెం పల్సగా ఉండేటప్పుడే స్టవ్ ఆపేయాలి. ఇట్లా ఉంటే సరిపోయిద్ది మనకి. చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరకు అయితే వచ్చిద్ది, అందుకే ఇట్లా ఉంటే సరిపోయేది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసేసి మనం వేడి వేడి చికెన్ కర్రీ అయితే వేసుకొని అన్నం తినేద్దాము. మధ్యాహ్నానికి లంచ్లోకి వచ్చేసి చికెన్ కర్రీ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎవరికన్నా. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.